హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం జాగ్రఫీకి సంబంధించి భూమి ఆవిర్భావం మరియు సిద్ధాంతాలకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, భూమి మరియు సౌర కుటుంబ ఆవిర్భావానికి సంబంధించిన వాయు పరికల్పన సిద్ధాంతంపై ఈ క్రింది ప్రకటనలను గమనించండి. దీనిని 1755లో జర్మన్ తత్వవేత్త ఇమ్మాన్యుయల్ కాంట్ ప్రతిపాదించారు. ఇది న్యూటన్ గురుత్వాకర్షణ నియమాలపై ఆధారపడి రూపొందించబడింది. అంతరిక్షంలోని నెబులా అపకేంద్ర బలం వల్ల 9 వలయాలుగా విడిపోయి గ్రహాలు ఏర్పడ్డాయని ఇది చెబుతుంది. సైన్స్ ప్రకారం ఈ సిద్ధాంతం కోణీయ ద్రవ్యవేగ నియమాన్ని సమర్థవంతంగా నిరూపించింది. పై వాటిలో సరైన ప్రకటనలను ఎంచుకోండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1, 2, 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారండి? భూమి మరియు సౌర కుటుంబ ఆవిర్భావానికి సంబంధించిన వాయు పరికల్పన సిద్ధాంతంపై అడిగారండి. దీనిని 1755లో జర్మన్ తత్వవేత్త ఇమ్మాన్యుయల్ కాంట్ ప్రతిపాదించారు. ఇది న్యూటన్ గురుత్వాకర్షణ నియమాలపై ఆధారపడి రూపొందించబడింది. అంతరిక్షంలోని నెబులా అపకేంద్ర బలం వల్ల 9 వలయాలుగా విడిపోయి గ్రహాలు ఏర్పడ్డాయని ఇది చెబుతుంది. ఇమ్మాన్యుయల్ కాంట్ 1755లో న్యూటన్ నియమాల ఆధారంగా ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఏదంటే సిద్ధాంతము? వాయు పరికల్పన. నెబులా నుండి 9 వలయాలు విడిపోయి గ్రహాలు ఏర్పడ్డాయనేది వాస్తవం. ఆప్షన్ 4 అనేది ఎందుకు రాంగ్ అంటే, ఈ సిద్ధాంతంపై ప్రధాన విమర్శ ఏమిటంటే, వస్తువు పరిమాణం పెరుగుతుంటే వేగం తగ్గాలి, కానీ కాంట్ పెరుగుతుందని చెప్పారు. ఈ స్టేట్మెంట్లో ఏమన్నారండి? ఈ సిద్ధాంతం కోణీయ ద్రవ్య వేగ నియమాన్ని సమర్థవంతంగా నిరూపించింది అన్నారండి. కానీ ఇక్కడ కాంట్ పెరుగుతుందని చెప్పారంట, కానీ అది పెరగదంట. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది సిద్ధాంతాలను వాటిని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలతో జతపరచండి. సిద్ధాంతాలు: నెబ్యులార్ పరికల్పన, గ్రహణ సిద్ధాంతం, టైడల్ పోటుపాటు సిద్ధాంతం, సూపర్నోవా సిద్ధాంతం. శాస్త్రవేత్తలు: జేమ్స్ జీన్స్ అండ్ జెఫ్రీస్, లాప్లేస్, ఫ్రైడ్ హోయిల్, చాంబర్లిన్ అండ్ మౌల్టన్. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. A2, B4, C1, D3. నెబులర్ పరికల్పన, లాప్లేస్. గ్రహణ సిద్ధాంతం, చాంబర్లిన్, మౌల్టన్. టైడల్ సిద్ధాంతం, పోటుపాటు సిద్ధాంతం, జేమ్స్ జీన్స్ అండ్ జెఫ్రీ. సూపర్నోవా సిద్ధాంతం, ఫ్రైడ్ హోయిల్. నెబులార్ పరికల్పన లాప్లేసు, గ్రహణ సిద్ధాంతం చాంబర్లిన్ అండ్ మౌల్టన్, టైడల్ సిద్ధాంతం జేమ్స్ జీన్స్ అండ్ హెరాల్డ్ జెఫ్రీస్, సూపర్నోవా సిద్ధాంతం ఫ్రైడ్ హోయిల్. నెక్స్ట్ క్వశ్చన్, ఒట్టో స్కిమిడ్ ప్రతిపాదించిన అంతర్ నక్షత్ర ధూళి సిద్ధాంతం గ్రహాల సాంద్రత వ్యత్యాసాలను వివరించగలిగింది. ఒట్టో స్కిమిడ్ ప్రతిపాదించిన అంతర్ నక్షత్ర ధూళి సిద్ధాంతం గ్రహాల సాంద్రత వ్యత్యాసాలను వివరించగలిగింది. సూర్యుడి వేడి వల్ల తేలికపాటి వాయు కణాలు దూరం వెళ్ళిపోయి బరువైన లోహ కణాలు సూర్యుడికి దగ్గరగా ఉండిపోవడం వల్ల భూమి వంటి గ్రహాల సాంద్రత పెరిగింది. సూర్యుడి వేడి వల్ల తేలికపాటి వాయు కణాలు దూరం వెళ్ళిపోయి బరువైన లోహ కణాలు సూర్యుడికి దగ్గరగా ఉండిపోవడం వల్ల భూమి వంటి గ్రహాల సాంద్రత పెరిగింది. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. రష్యాకు చెందిన ఒట్టో స్కిమిడ్ సిద్ధాంతం ప్రకారం సూర్యుడి గురుత్వాకర్షణ వల్ల ఆకర్షించబడిన ధూళి కణాలలో బరువైనవి సూర్యుడికి దగ్గరగా ఉండి ఘనగ్రహాలుగా భూమిగా మారి తేలికైనవి దూరంగా వెళ్ళి వాయుగ్రహాలు అంటే గురుడుగా మారాయండి. నెక్స్ట్ క్వశ్చన్, భూమి పరిణామ క్రమంలో చాంబర్లిన్ వివరించిన ఈ క్రింది దశలను కాలక్రమానుసారం అమర్చండి. భూమి పరిణామ క్రమంలో చాంబర్లిన్ వివరించిన ఈ క్రింది దశలను కాలక్రమానుసారం అమర్చండి. భూమిపై పర్వతాలు, లోయలు మరియు భౌగోళిక మార్పులు సంభవించడం, గ్రహాణువుల చేరిక వల్ల భూమి ప్రస్తుత పరిమాణాన్ని పొందడం,
అగ్నిపర్వత క్రియ వల్ల వాతావరణం మరియు సముద్రాలు ఏర్పడటం. సరైన వరుస క్రమాన్ని ఎంచుకోండి. ఆప్షన్ 2 కరెక్ట్ అండి, BCA. ఇక్కడ ఏమడిగారండి, చాంబర్లిన్ వివరించిన దశలను కాలక్రమానుసారం అడిగారు. ఫస్ట్ గ్రహణులు చేరిక వల్ల భూమి ప్రస్తుత పరిమాణాన్ని పొందడం. తర్వాత అగ్నిపర్వత క్రియ వల్ల వాతావరణం మరియు సముద్రాలు ఏర్పడటం. తర్వాత భూమిపై పర్వతాలు, లోయలు మరియు భౌగోళిక మార్పులు సంభవించడం. చాంబర్లిన్ ప్రకారం మొదటి దశలో భూమి పరిమాణం పెరిగింది, రెండో దశలో అగ్నిపర్వతాల ద్వారా వాతావరణం లేదా సముద్రాలు ఏర్పడ్డాయి, మూడో దశలో పర్వతాలు లేదా లోయలు వంటి భౌగోళిక మార్పులు జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఫిలమెంట్ అనే పదం ఏ భూ ఆవిర్భావ సిద్ధాంతానికి సంబంధించింది? ఫిలమెంట్ అనే పదం ఏ భూ ఆవిర్భావ సిద్ధాంతానికి సంబంధించింది? బైనరీ స్టార్ సిద్ధాంతం, సూపర్నోవా సిద్ధాంతం, టైడల్ సిద్ధాంతం, గ్యాసియస్ సిద్ధాంతం. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారండి, ఫిలమెంట్ అనే పదం ఏ భూ ఆవిర్భావ సిద్ధాంతానికి సంబంధించింది అంటే టైడల్ సిద్ధాంతం అండి. జేమ్స్ జీన్స్ మరియు హెరాల్డ్ జెఫ్రీస్ ప్రతిపాదించిన టైడల్ సిద్ధాంతం ప్రకారం సూర్యుడి నుండి ఒక సిగార్ ఆకారపు వాయు పదార్థం విడబడింది. దీనినే వారు ఫిలమెంట్ అని పిలిచారు. జేమ్స్ జీన్స్ మరియు హెరాల్డ్ జెఫ్రీస్ ప్రతిపాదించిన టైడల్ సిద్ధాంతం ప్రకారం సూర్యుడి నుండి ఒక సిగార్ ఆకారపు వాయు పదార్థం విడబడింది. దీనినే వారు ఫిలమెంట్ అని పిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది జతలలో ఏది సరిగా జతపరచబడలేదు? ఇన్కరెక్ట్ అడిగారండి. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం జార్జెస్ లెమెట్రీ, బైనరీ స్టార్ సిద్ధాంతం హెన్రీ నారిస్ రసెల్, ఫ్రాన్స్కు చెందిన న్యూట్రాన్ పియరీ సిమోన్ లాప్లెస్, అంతర్ నక్షత్ర ధూళి సిద్ధాంతం ఎడ్విన్ హబుల్. స్టేట్మెంట్ 4 ఈజ్ ఇన్కరెక్ట్ అండి. ఇక్కడ ఇన్కరెక్ట్ అడిగారు, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అంటే జార్జెస్ లెమెట్రీ, బైనరీ స్టార్ సిద్ధాంతం అంటే హెన్రీ నారిస్ రసెల్, ఫ్రాన్స్కు చెందిన న్యూటను పియరీ సిమోన్ లాప్లెస్. అంతర్ నక్షత్ర ధూళి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది రష్యాకు చెందిన ఒట్టో స్కిమిడ్ అండి, ఎడ్విన్ హబుల్ కాదండి. ఎడ్విన్ హబుల్ విశ్వం విస్తరిస్తోందని పరిశీలన ద్వారా నిర్ధారించారంట. రెడ్ షిఫ్ట్ గురించి చెప్పారండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆధునిక కాలంలో అత్యంత ఆమోదయోగ్యమైన బిగ్ బ్యాంగ్ సిద్ధాంతంకు సంబంధించి సరికానిది ఇది? బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం సంబంధించి సరికానిది అడిగారండి. విశ్వమంతా ఒకే ఒక బిందువు వద్ద కేంద్రీకృతమై ఉండేదని ఇది చెబుతుంది. ఈ సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించింది బెల్జియంకు చెందిన జార్జెస్ లెమెట్రీ. 1972లో కోబ్ ప్రయోగం ద్వారా దీనికి సంబంధించిన ఆధారాలు లభించాయి. బిగ్ బ్యాంగ్ అనే పదాన్ని అత్యంత గౌరవపూర్వకంగా జార్జెస్ లెమెట్రీనే నామకరణం చేశారు. ఇక్కడ సరికానిది అడిగారండి. ఆప్షన్ 4 ఈజ్ రాంగ్ ఆన్సర్, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. విశ్వమంతా ఒకే ఒక బిందువు వద్ద కేంద్రీకృతమై ఉండేదని ఇది చెబుతుంది. ఏదండి? బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని మొదటిగా ప్రతిపాదించింది బెల్జియం చెందిన జార్జెస్ లెమెట్రీ. 1972లో కోబ్ ప్రయోగం ద్వారా దీనికి సంబంధించిన ఆధారాలను లభించాయంటండి. ఆప్షన్ 4 అనేది ఎందుకు రాంగ్ అంటే బిగ్ బ్యాంగ్ అనే పదాన్ని నిజానికి ప్రైడో హోయిల్ ఎగతాళిగా ఉపయోగించారు, కానీ తర్వాతి కాలంలో అదే స్థిరపడిపోయింది. ఇక్కడ గౌరవపూర్వకంగా నామకరణం చేశారనేది రాంగ్ అండి. ఇక్కడ ఎగతాళి చేశారు. ఎవరండి? ప్రైడ్ హోయిల్. దీంట్లో కొన్ని పాయింట్స్ అండి. ఏకత్వ సిద్ధాంతం, ఒకే వస్తువు నుండి సౌర కుటుంబం ఏర్పడటం, ఉదాహరణకు కాంటు, లాప్లేస్. ద్వంద్వ సిద్ధాంతం, 2 నక్షత్రాల ప్రమేయం ఉండడం, ఉదాహరణకు చాంబర్లిన్, జేమ్స్ జీన్స్. సింగ్యులారిటీ, విశ్వం ప్రారంభంలో పదార్థమంతా కేంద్రీకృతమైన అతి సూక్ష్మ బిందువు. విశ్వం ప్రారంభంలో పదార్థమంతా కేంద్రీకృతమైన అతి సూక్ష్మ బిందువు. నెక్స్ట్ క్వశ్చన్, ఖగోళ వస్తువుల సంఖ్య మరియు ఆవిర్భావ పద్ధతి ఆధారంగా సిద్ధాంతాల వర్గీకరణను పరిగణలోకి తీసుకోండి. ఖగోళ వస్తువుల సంఖ్య మరియు ఆవిర్భావ పద్ధతి ద్వారా సిద్ధాంతాల వర్గీకరణను పరిగణలోకి తీసుకోండి. ఒకే వస్తువు, నక్షత్రం లేదా నెబులా నుండి సౌర కుటుంబం ఏర్పడిందని చెప్పేది ఏకత్వ సిద్ధాంతం. 2 కంటే ఎక్కువ వస్తువుల ప్రమేయం ఉందని వివరించేవి బైనరీ లేదా ట్రై హైబ్రిడ్ సిద్ధాంతాలు. భూమి చల్లని పదార్థం నుండి ఏర్పడి తర్వాతి రేడియో ధార్మికత వల్ల వేడెక్కిందని భావించేది హాట్ ఆరిజిన్ సిద్ధాంతం. పై ప్రకటనలలో సరైనవేవి?
ఇక్కడ ఏమడిగారండి? ఖగోళ వస్తువుల సంఖ్య మరియు ఆవిర్భావ పద్ధతి ఆధారంగా సిద్ధాంతాల యొక్క వర్గీకరణ గురించి అడిగారండి. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. 1 and 2 ఆర్ కరెక్ట్. ఒకే వస్తువు అంటే నక్షత్రం లేదా నెబులా నుండి సౌర కుటుంబం ఏర్పడిందని చెప్పేది ఏకత్వ సిద్ధాంతం. 2 కంటే ఎక్కువ వస్తువుల ప్రమేయం ఉందని వివరించేది బైనరీ లేదా ట్రై హైబ్రిడ్ సిద్ధాంతాలు. స్టేట్మెంట్ 3 ఎందుకు రాంగ్ అంటే చల్లని పదార్థం నుండి ఏర్పడిందని భావించేది కోల్డ్ ఆరిజిన్. హాట్ ఆరిజిన్ ప్రకారం భూమి వేడి పదార్థం నుండి నేరుగా ఏర్పడింది. ఇక్కడేమన్నారండి? భూమి చల్లని పదార్థం నుండి ఏర్పడింది అన్నారండి. అది హాట్ ఆరిజిన్ అన్నారు. ఆపోజిట్లో ఇచ్చారండి ఇక్కడ, అందుకు రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రహాణువుల చేరిక ప్రక్రియ ద్వారా గ్రహాలు ఎలా ఏర్పడ్డాయో వివరించిన సిద్ధాంతం ఏది? గ్రహాణువుల చేరిక ప్రక్రియ ద్వారా గ్రహాలు ఎలా ఏర్పడ్డాయో వివరించిన సిద్ధాంతం ఏది? ఆప్షన్ 2 ఈజ్ రాంగ్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. గ్రహణ సిద్ధాంతం. చాంబర్లిన్ మరియు మౌల్టన్ ప్రతిపాదించిన గ్రహణ సిద్ధాంతం ప్రకారం సూర్యుడి నుండి విడిపోయిన చిన్న చిన్న ఘన కణాలు గ్రహణువులు ఒకదానికొకటి అతుక్కుంటూ పెద్ద గ్రహాలుగా మారాయి. చాంబర్లిన్ మరియు మౌల్టన్ ప్రతిపాదించిన గ్రహణ సిద్ధాంతం ప్రకారం సూర్యుడి నుండి విడిపోయిన చిన్న చిన్న ఘన కణాలు వాటినే గ్రహణువులు అని అంటారంట. ఒకదానికొకటి అతుక్కుంటూ పెద్ద గ్రహాలుగా మారాయంట. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి సంబంధించి సరైన కాలక్రమాన్ని గుర్తించండి. ఇక్కడ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి సంబంధించి కాలక్రమం అడిగారండి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అండి. ఫస్ట్ సింగులారిటీ, తర్వాత భారీ పేలుడు, తర్వాత విస్తరణ, తర్వాత చల్లబడటం, తర్వాత గెలాక్సీల ఏర్పాటు. సుమారు 15 బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వం ఒకే బిందువు సింగులారిటీ వద్ద ఉండి పేలుడుకు గురై విస్తరించింది. విస్తరిస్తున్న క్రమంలో పదార్థం చల్లబడి గెలాక్సీలు, నక్షత్రాలు ఏర్పడ్డాయి. సుమారు 15 బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వం ఒకే బిందువు అంటే సింగులారిటీ వద్ద ఉండి పేలుడుకు గురై విస్తరించింది. విస్తరిస్తున్న క్రమంలో పదార్థం అనేది చల్లబడి గెలాక్సీలు, నక్షత్రాలుగా ఏర్పడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రవేత్తలు మరియు వారి ప్రత్యేకతలకు సంబంధించి ఈ క్రింది వాటిని జతపరచండి. శాస్త్రవేత్తలు: ఒట్టో స్కిమిడ్, పియరీ సిమోన్ లాప్లేస్, ప్రైడ్ హోయిల్, ఇమానియల్ కాంట్. ప్రసిద్ధ లేదా దేశాలు: ఆర్కిటిక్ ప్రాంత అన్వేషకుడు మరియు రష్యా గణిత శాస్త్రజ్ఞుడు, ఫ్రాన్స్కు చెందిన న్యూటన్గా ప్రసిద్ధి, న్యూక్లియర్ సింథసిస్ సిద్ధాంత నిపుణుడు, జర్మనీకి చెందిన ప్రారంభ మేధావి. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. A1 B2 C3 D4. ఒట్టో స్కిమిడ్ ఆర్కిటిక్ ప్రాంత అన్వేషకుడు మరియు రష్యా గణిత శాస్త్రజ్ఞుడు. పియరీ సిమోన్ లాప్లేస్ ఫ్రాన్స్కి చెందిన న్యూటన్గా ప్రసిద్ధి. ప్రైడ్ హోయిల్ న్యూక్లియర్ సింథసిస్ సిద్ధాంత నిపుణుడు. ఇమానియల్ కాంట్ జర్మనీకి చెందిన ప్రారంభ మేధావి. నెక్స్ట్ క్వశ్చన్, లాప్లేస్ తన సిద్ధాంతంలో సూర్యుడి నుండి కేవలం ఒకే ఒక వలయం విడిపోయిందని పేర్కొన్నారు. ఎవరండి? లాప్లేస్. కాంట్ సిద్ధాంతంలో సూర్యుడు వేగంగా తిరుగుతున్నట్లు చూపడం తప్పు అని లాప్లేస్ భావించారు. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అండి. ఏ మాత్రమే కరెక్టు, బి అనేది రీజన్ అనేది ఇన్కరెక్ట్ అండి. అసర్షన్ మాత్రమే కరెక్ట్. లాప్లేస్ ప్రకారం ఒకే వలయం విడవిడి తర్వాత ముక్కలై గ్రహాలు ఏర్పడ్డాయి. కానీ లాప్లేస్ వాస్తవానికి కాంట్ సిద్ధాంతంలోని లోపాలను గణిత సూత్రాలతో సరిచేయడానికి ప్రయత్నించారు, కానీ సూర్యుడు తిరగడం గురించి కాదు, కణాలు ఢీకొనడం వల్ల వేడి పుట్టలేదని వాదించారు. ఎవరండి? లాప్లేస్. ఇక్కడ కాంట్ సిద్ధాంతంలోని లోపాలను సరిచేయడానికి ప్రయత్నించాడు. నెక్స్ట్ క్వశ్చన్, భూమిపై ఇనుము మరియు సిలికాన్ వంటి భారీ మూలకాలు ఎలా ఏర్పడ్డాయో వివరించిన సిద్ధాంతం ఏది? భూమిపై ఇనుము మరియు సిలికాన్ వంటి భారీ మూలకాలు ఎలా ఏర్పడ్డాయో వివరించిన సిద్ధాంతం ఏది? అంతర్ నక్షత్ర ధూళి సిద్ధాంతం, టైడల్ సిద్ధాంతం, సూపర్నోవా సిద్ధాంతం, బైనరీ స్టార్ సిద్ధాంతం. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అండి. సూపర్నోవా సిద్ధాంతం. ఫ్రైడ్ హోయిల్ ప్రకారం సూర్యుడు యొక్క తోడు నక్షత్రం పేలినప్పుడు వెలువడిన భారీ మూలకాల గ్రహాలుగా మారాయి. అందుకే భూమిపై ఇనుము, సిలికాన్ వంటివి లభిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, చాంబర్లిన్ సిద్ధాంతం ప్రకారం భూమిపై సముద్రాలు ఎలా ఏర్పడ్డాయి? చాంబర్లిన్ సిద్ధాంతం ప్రకారం భూమిపై సముద్రాలు ఎలా ఏర్పడ్డాయి? అంతరిక్షంలోని మంచు ముక్కలు భూమిపై పడడం వల్ల
అగ్నిపర్వతాల ద్వారా వచ్చిన నీటి ఆవిరి చల్లబడి వర్షంగా కురిసి పల్లపు ప్రాంతాల్లో చేరడం వల్ల, సూర్యుడి నుండి విడిపోయిన వాయువులు నేరుగా ద్రవ రూపంలోకి మారడం వల్ల, గ్రహాణువులు ఒకదానికొకటి ఢీకొనడం వల్ల విడుదలైన ద్రవాల వల్ల. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. అగ్నిపర్వతాల ద్వారా వచ్చిన నీటి ఆవిరి చల్లబడి వర్షంగా కురిసి పల్లపు ప్రాంతాల్లో చేరడం వల్ల. దేని ప్రకారం అండి? చాంబర్లిన్ సిద్ధాంతం ప్రకారం భూమిపై సముద్రాలు ఎలా ఏర్పడ్డాయి అంటే, అగ్నిపర్వతాల ద్వారా వచ్చిన నీటి ఆవిరి చల్లబడి వర్షంగా కురిసి పల్లపు ప్రాంతాల్లో చేరడం వల్ల. భూమి పరిమాణం పెరిగే క్రమంలో అగ్నిపర్వత క్రియ ప్రారంభమై దాని నుండి వచ్చిన నీటి ఆవిరి చల్లబడి వర్షం కురిసి సముద్రాలు ఏర్పడ్డాయని చాంబర్లిన్ వివరించారు. నెక్స్ట్ క్వశ్చన్, భూమి వయసును లెక్కించే వివిధ పద్ధతులు మరియు వాటిని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి. పద్ధతులు శాస్త్రవేత్తలండి: సముద్రపు లవణీయత, అవక్షేపణ ప్రక్రియ, మతపరమైన గణన, భూమి చల్లబడే వేగం. శాస్త్రవేత్తలు: ఆర్చ్ బిషప్ ఉషర్, జోలీ, లార్డ్ కెల్విన్, రౌలీ. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. A2, B4, C1, D3. ఇక్కడ ఏమడిగారండి? భూమి యొక్క వయసును లెక్కించే వివిధ పద్ధతులు మరియు వాటిని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలకు సంబంధించి అడిగారండి. సముద్రపు లవణీయత పద్ధతిని ఏ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు అంటే జోలీ అండి. అవక్షేపణ ప్రక్రియ అంటే రౌలీ. మతపరమైన గణన అంటే ఆర్చ్ బిషప్ ఉషర్. భూమి చల్లబడే వేగాన్ని ప్రతిపాదించింది లార్డ్ కెల్విన్. సముద్రంలో నదులు కలిపే ఉప్పు ఆధారంగా వయసు 8 నుండి 9 కోట్ల ఏళ్లుగా లెక్కించింది ఎవరండి? జోలీ. నదులు తెచ్చే మట్టి పొరలు లేదా అవక్షేపాల మందాన్ని బట్టి లెక్కించేది రౌలీ. బైబిల్ ఆధారంగా క్రీస్తు పూర్వం 4004లో భూమి పుట్టిందని చెప్పిన వ్యక్తి ఆర్చ్ బిషప్ ఉషర్. అగ్నిగోళంగా ఉన్న భూమి చల్లబడటానికి పట్టే సమయాన్ని బట్టి లెక్కించింది లార్డ్ కెల్విన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫెయింట్ ఎర్లీ సన్ పారాడాక్స్ అనే భావనకు సంబంధించి క్రింది ప్రకటనలను గమనించండి. ఫెయింట్ ఎర్లీ సన్ పారాడాక్స్ అనే భావనకు సంబంధించి క్రింది ప్రకటనలను గమనించండి. దీనిని 1972లో కార్ల్ సాగన్ మరియు జార్జ్ ములెన్ వివరించారు. భూమి పుట్టిన కొత్తలో సూర్యుడి కాంతి ఇప్పుడున్న దానికంటే 30% తక్కువగా ఉండేది. తక్కువ సౌరకాంతి ఉన్నప్పటికీ అప్పట్లో సముద్రాలు గడ్డకట్టకుండా నీరు ద్రవ రూపంలోనే ఉండడాన్ని ఇది ఒక చిక్కుముడిగా పేర్కొంటుంది. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులు ఎక్కువగా ఉండి గ్రీన్హౌస్ ప్రభావం వల్ల భూమి వెచ్చగా ఉండేదని దీనికి పరిష్కారం చూపబడింది. పై వాటిలో సరైనవి ఇవి. ఇక్కడ ఏమడిగారండి? ఫెయింట్ ఎర్లీ సన్ పారాడాక్స్ అనే భావన సంబంధించి అడిగారండి. ఆప్షన్ 4 కరెక్ట్ అండి. ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. దీనిని ఏది ఫెయింట్ ఎర్లీ సన్ పారాడాక్స్ని 1972లో కార్ల్ సాగన్ మరియు జార్జ్ ములెన్ వివరించారంట. భూమి పుట్టిన కొత్తలో సూర్యుడి కాంతి ఇప్పుడున్న దానికంటే 30% తక్కువగా ఉండేదంట. తక్కువ సౌరకాంతి ఉన్నప్పటికీ అప్పట్లో సముద్రాలు గడ్డకట్టకుండా నీరు ద్రవ రూపంలోనే ఉండడాన్ని ఇది ఒక చిక్కుముడిగా పేర్కొనిందంట, పారాడాక్స్గా పేర్కొనిందంట. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులు ఎక్కువగా ఉండి గ్రీన్హౌస్ ప్రభావం వల్ల భూమి వెచ్చగా ఉండేదని దీనికి పరిష్కారం చూపబడింది. కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులు వాతావరణంలో ఎక్కువగా ఉండడం వల్ల గ్రీన్హౌస్ ప్రభావం వల్ల భూమి వెచ్చగా ఉండేదని దీనికి సొల్యూషన్ అనేది ఇచ్చారంటండి. జిమ్ కాస్టింగ్ ఈ పారాడాక్స్కు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ వాయువుల వల్ల భూమి వెచ్చగా ఉండేదని వివరణ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, భూమి వయసు నిర్ధారణలో రేడియోమెట్రిక్ డేటింగ్ అత్యంత ఖచ్చితమైనదిగా పరిగణించబడుతుంది. దీనికి సంబంధించి సరికాని ప్రకటన గుర్తించండి. ఇన్కరెక్ట్ అడిగారండి. భూమి వయసు నిర్ధారణలో రేడియోమెట్రిక్ డేటింగ్ అత్యంత ఖచ్చితమైనదిగా పరిగణించబడుతుంది. ఇందులో సరికాని ప్రకటన అడిగారండి. పియరీ క్యూరీ రేడియో ధార్మికత వల్ల వేడి పుడుతుందని కనుగొన్నారు. రూథర్ఫర్డ్ శిలల వయసును లెక్కించే విధానాన్ని ప్రతిపాదించారు. ఈ పద్ధతిలో శిలల్లో ఉండే సీసం కాలక్రమేణా యురేనియంగా మారుతుంది. యురేనియం సీసం నిష్పత్తి ఆధారంగా భూమి వయసు సుమారు 4.54 బిలియన్ ఏళ్లుగా తేలింది. ఆప్షన్ 3 ఇస్ రాంగ్ ఆన్సర్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. శిలల్లో ఉండే యురేనియం కాలక్రమేణా సీసంగా మారిందంట. యురేనియం అనేది సీసంగా మారింది, సీసము యురేనియంగా కాదు. ఇక్కడేమన్నారంటే సీసం అనేది యురేనియంగా మారింది అన్నారండి, ఆపోజిట్లో ఇచ్చారు. కానీ కరెక్ట్ వచ్చేటప్పటికి
యురేనియం అనేది సీసంగా మారింది. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. పియరీ క్యూరీ రేడియో ధార్మికత వల్ల వేడి పుడుతుందని కనుగొన్నారు. రూథర్ఫర్డ్ శిలల వయసును లెక్కించే విధానాన్ని ప్రతిపాదించారు. యురేనియం సీసం నిష్పత్తి ఆధారంగా భూమి వయసు సుమారు 4.54 బిలియన్ ఏళ్లుగా తేలింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతమే గతానికి తాళం చెవి అనే ప్రసిద్ధ వాక్యాన్ని ఎవరు చెప్పారు? ప్రస్తుతమే గతానికి తాళం చెవి అనే ప్రసిద్ధ కావ్యాన్ని ఎవరు చెప్పారు? జేమ్స్ హటన్, హెచ్ఎన్ రసెల్, కారల్ సాగన్, లార్డ్ కెల్విన్. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. జేమ్స్ హటన్. జేమ్స్ హటన్ ఈ వాక్యాన్ని చెప్పారు. ఈయనను ఆధునిక జియాలజీ పితామహుడుగా పరిగణిస్తారంట అండి. ఎవరిని? జేమ్స్ హటన్ని. ఈయన ఏమని చెప్పారండి? ప్రస్తుతమే గతానికి తాళం చెవి అనే ఒక ప్రసిద్ధ కావ్యాన్ని చెప్పాడంట. ఎవరు? జేమ్స్ హటన్. ఇతన్ని ఆధునిక జియాలజీ పితామహుడుగా పరిగణిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, లార్డ్ కెల్విన్ భూమి వయసును కేవలం 4 కోట్ల ఏళ్లుగా తప్పుగా లెక్కించడానికి ప్రధాన కారణం ఏమిటి? లార్డ్ కెల్విన్ భూమి వయసును కేవలం 4 కోట్ల ఏళ్లుగా తప్పుగా లెక్కించడానికి ప్రధాన కారణం ఏమిటి? సముద్రపు లవణీయతను పరిగణలోకి తీసుకోకపోవడం, భూమి లోపల ఉండే రేడియోధార్మిక మూలకాలు నిరంతరం వేడిని పుట్టిస్తాయనే విషయం ఆయనకు తెలియకపోవడం, చంద్రుని టైడల్ ఫోర్సు అంచనా వేయడంలో వైఫల్యం, భూమి ఉపరితలంపై అవక్షేపాలు పేరుకుపోయే వేగాన్ని తప్పుగా గణించడం. స్టేట్మెంట్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ అండి. భూమి లోపల ఉండే రేడియోధార్మిక మూలకాలు నిరంతరం వేడిని పుట్టిస్తాయనే విషయం ఆయనకు తెలియకపోవడం. భూమి త్వరగా చల్లబడిపోతుందని కెల్విన్ తప్పుగా లెక్కించారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, జోలీ ప్రతిపాదించిన సముద్రపు లవణీయత పద్ధతి ద్వారా భూమి వయసును లెక్కించడంలో లోపాలు ఉన్నాయి. జోలీ ప్రతిపాదించిన సముద్రపు లవణీయత పద్ధతి ద్వారా భూమి వయసును లెక్కించడంలో లోపాలున్నాయి. సముద్రం అడుగున ఉండే అగ్నిపర్వతాల వల్ల కూడా ఉప్పు పెరుగుతుందనే విషయాన్ని జోలీ గమనించలేదు. బోత్ ఆర్ కరెక్ట్ అండి. అసర్షన్ అండ్ రీజన్. జోలీ ప్రతిపాదించిన సముద్రపు లవణీయత పద్ధతి ద్వారా భూమి వయసును లెక్కించడంలో లోపాలున్నాయన్నారు. సముద్రం అడుగున ఉండే అగ్నిపర్వతాల వల్ల కూడా ఉప్పు పెరుగుతుందనే విషయాన్ని జోలీ గమనించలేదంట. నదులు తెచ్చే ఉప్పునే జోలీ ప్రామాణికంగా తీసుకున్నారు. కానీ సముద్ర గర్భంలోని అగ్నిపర్వతాల ద్వారా వచ్చే ఉప్పును విస్మరించడం వల్ల ఆయన లెక్క తప్పు అయింది. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రుని పోటుపాటు బలం ఆధారంగా భూమి వయసును ఎలా లెక్కించారు? చంద్రుని యొక్క పోటుపాటు బలం ఆధారంగా భూమి వయసును ఎలా లెక్కించారు? చంద్రుడు ఏటా 13 మీటర్ల భూమికి దగ్గరగా వస్తున్నాడు. చంద్రుడు ఏటా 13 సెంటీమీటర్ల భూమి నుండి దూరం జరుగుతున్నాడు. చంద్రునిపై ఉన్న అగ్నిపర్వతాల పేలుడు వేగాన్ని బట్టి భూమి చుట్టూ చంద్రుడు తిరిగే వేగం ఏటా పెరుగుతుంది. ఇక్కడ ఏమడిగారండి? చంద్రుని పోటుపాటు బలం ఆధారంగా భూమి వయసును ఎలా లెక్కించారు అంటే ఆప్షన్ 2 కరెక్ట్ అండి. చంద్రుడు ఏటా 13 సెంటీమీటర్ల భూమి నుండి దూరం జరుగుతున్నాడు. చంద్రుడు ఏటా 13 సెంటీమీటర్లు దూరం జరుగుతున్నాడు అనే నిజాన్ని వెనక్కి లెక్క గడితే భూమి వయసు సుమారు 400 కోట్ల ఏళ్ళు అని తేలిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భూమి వయసుపై భారతీయ పురాణాల అంచనా మరియు ఆధునిక సైన్స్ అంచనాలకు సంబంధించి సరైనది ఏది? భూమి వయసుపై భారతీయ పురాణాల అంచనా మరియు ఆధునిక సైన్స్ అంచనాలకు సంబంధించి సరైనది ఏది? భారతీయ పురాణాలు 6000 ఏళ్ళు, ఆధునిక సైన్స్ 4.5 బిలియన్ ఏళ్ళు. ఇక్కడ ఏమడిగారండి? భూమి యొక్క వయసుపై భారతీయ పురాణాలు అంచనా మరియు ఆధునిక సైన్స్ అంచనాలకు సంబంధించి అడిగారండి. భారతీయ పురాణాల ప్రకారం అయితే 6000 ఏళ్ళు భూమి యొక్క వయసు. ఆధునిక సైన్స్ ప్రకారం అయితే 4.5 బిలియన్ ఏళ్ళు. భారతీయ పురాణాల ప్రకారం 100 కోట్లు, ఆధునిక సైన్స్ ప్రకారం 200 కోట్లు. భారతీయ పురాణాల ప్రకారం సుమారు 200 కోట్లు, ఆధునిక సైన్స్ ప్రకారం సుమారు 454 కోట్లు. భారతీయ పురాణాల ప్రకారం 500 కోట్లు, ఆధునిక సైన్స్ ప్రకారం 1000 కోట్లు. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. భారతీయ పురాణాల ప్రకారం సుమారు 200 కోట్లు, ఆధునిక సైన్స్ ప్రకారం సుమారు 454 కోట్లు. మన పురాణాల ప్రకారం భూమి వయసు 2 బిలియన్ ఏళ్ళు కాగా ఆధునిక సైన్స్ ప్రకారం 4.54 బిలియన్ ఏళ్ళు. ఇది ఇతర పురాతన అంచనాల కంటే సైన్స్కు దగ్గరగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాక్యాలను పరిశీలించి సరైన కోడ్ను ఎంచుకోండి. శిలల్లో ఉండే యురేనియం సీసంగా మారే ప్రక్రియ చాలా నెమ్మదిగా మరియు ఒకే వేగంతో జరుగుతుంది. హెచ్ఎన్ రసెల్ ప్రకారం యురేనియం సీసం నిష్పత్తి ఆధారంగా భూమి వయసు 2 నుండి 4.6 బిలియన్ సంవత్సరాల మధ్య ఉంటుంది. పియరీ క్యూరీ 1903లో
రేడియో ధార్మికత వల్ల వేడి పుడుతుందని కనుగొన్నారు? ఆప్షన్ 4 కరెక్ట్ అండి. 1, 2, 3. శిలల్లో ఉండే యురేనియం సీసంగా మారే ప్రక్రియ చాలా నెమ్మదిగా మరియు ఒకే వేగంతో జరుగుతుంది. హెచ్ఎన్ రసెల్ ప్రకారం యురేనియం సీసం నిష్పత్తి ఆధారంగా భూమి వయసు 2 నుండి 4.6 బిలియన్ సంవత్సరాల మధ్య ఉంటుంది. అలాగే పేరీ క్యూరీ 1903లో రేడియో ధార్మికత వల్ల వేడి పుడుతుందని కనుగొన్నారండి. రేడియో ధార్మికత వల్ల వేడి పుడుతుందని కనుగొన్న వ్యక్తి ఎవరు? పేరీ క్యూరీ. రేడియోమెట్రిక్ డేటింగ్ పద్ధతికి సంబంధించి ఈ 3 ప్రకటనలు వాస్తవాలు. శిలల వయసును లెక్కించే ఈ విధానం అత్యంత ప్రామాణికమైనదిగా పరిగణించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. జోలీ ప్రతిపాదించిన సిద్ధాంతం ప్రకారం సముద్రం వయసును లెక్కించడానికి ఉపయోగించిన సూత్రం ఏది? జోలీ ప్రతిపాదించిన సిద్ధాంతం ప్రకారం సముద్రం వయసును లెక్కించడానికి ఉపయోగించిన సూత్రం ఏది? సముద్రంలోని మొత్తం ఉప్పు డివైడెడ్ బై ఏడాదికి నదులు కలిపే ఉప్పు, సముద్రం యొక్క నీటి పరిమాణం డివైడెడ్ బై సముద్రపు లవణీయత శాతం, సముద్రపు లోతు డివైడెడ్ బై అవక్షేపాలు పేరుకుపోయే భాగం, సముద్రపు ఉష్ణోగ్రత డివైడెడ్ బై రేడియోధార్మిక కిరణాల సాంద్రత. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారు? జోలీ ప్రతిపాదించిన సిద్ధాంతం ప్రకారం సముద్రం యొక్క వయసును లెక్కించడానికి ఉపయోగించిన సూత్రం ఏదంటే సముద్రంలోని మొత్తం ఉప్పు డివైడెడ్ బై ఏడాదికి నదులు కలిపే ఉప్పు. జోలీ అభిప్రాయం ప్రకారం నదులు భూమిపై ఉన్న ఉప్పును కొట్టుకోవచ్చి సముద్రంలో కలపడం వల్ల అది ఉప్పుగా మారింది. కాబట్టి సముద్రంలోని మొత్తం ఉప్పును నదులు ఏటా కలిసే ఉప్పుతో భాగిస్తే సముద్రం లేదా భూమి వయసు వస్తుందని ఆయన భావించారు. ఎవరండి? జోలీ. నెక్స్ట్ క్వశ్చన్. అవక్షేపణ ప్రక్రియ ఆధారంగా భూమి వయసును లెక్కించడం అనేది పూర్తి ఖచ్చితమైన పద్ధతి కాదు. వర్షాలు వరదలు ఎప్పుడూ ఒకేలా ఉండవు కాబట్టి నదులు మట్టిని పేరుకుపోయేలా చేసే వేగం మారుతూ ఉంటుంది. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. రౌలీ వంటి శాస్త్రవేత్తలు మట్టి పొరల మందాన్ని బట్టి భూమి వయసును 50 నుండి 600 కోట్ల ఏళ్లుగా అంచనా వేశారు. అయితే మట్టి పేరుకుపోయే వేగం అనేది స్థిరంగా ఉండకపోవడం ఈ పద్ధతిలోని ప్రధాన లోపం. నెక్స్ట్ క్వశ్చన్. భూమి పుట్టిన కొత్తలో ఐస్ గడ్డలా ఉండవలసిన పరిస్థితి ఉన్నప్పటికీ సముద్రాలు ద్రవ రూపంలోనే ఉండటానికి కారణమైన వాయువు ఏదని జిమ్ కాస్టింగ్ వివరించారు. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసామండి. ఇదే వీడియోలో ఈ పాయింట్ డిస్కస్ చేసాం. కార్బన్ డైఆక్సైడ్ అండి. ఇది ఎక్స్ప్లెనేషన్లో ఈ పాయింట్ అనేది ఇచ్చామండి. ఇదే వీడియోలోనే వేరే క్వశ్చన్స్లో డిస్కస్ చేసాం. ఫెయింట్ ఎర్లీసన్ పారాడాక్స్ సమస్యకు పరిష్కారంగా అప్పట్లో వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ వంటి వాయువులు ఎక్కువగా ఉండి భూమిని వెచ్చగా ఉంచాయని ఎవరు వివరించారు? జిమ్ కాస్టింగ్ అండి. ఏ వాయువు? కార్బన్ డైఆక్సైడ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఐర్లాండ్కు చెందిన ఆర్చ్ బిషప్ ఉషర్ గణన ప్రకారం భూమి ఎప్పుడు జన్మించింది? ఐర్లాండ్కు చెందిన ఆర్చ్ బిషప్ ఉషర్ గణన ప్రకారం భూమి ఎప్పుడు జన్మించింది? క్రీస్తు పూర్వం 3000 జనవరి 1, క్రీస్తు పూర్వం 4004 అక్టోబర్ 26, క్రీస్తు శకం 1000 డిసెంబర్ 31, క్రీస్తు పూర్వం 2000 మార్చి 21. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ అండి. ఉషర్ బైబిల్ ఆధారంగా లెక్క వేసి భూమి క్రీస్తు పూర్వం 4004 అక్టోబర్ 26న పుట్టిందని, దానికి కేవలం 6000 ఏళ్ల వయసు మాత్రమే ఉందని చెప్పారు. ఉషర్ బైబిల్ ఆధారంగా లెక్క వేసి భూమి క్రీస్తు పూర్వం 4004 అక్టోబర్ 26న పుట్టిందని, దానికి కేవలం 6000 ఏళ్ల వయసు మాత్రమే ఉందని చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో భూమి వయసును లెక్కించే అత్యంత శాస్త్రీయ అంచనా ఏది? 8 నుండి 9 మిలియన్ సంవత్సరాలు, 40 మిలియన్ సంవత్సరాలు, 200 కోట్ల లేదా 2 బిలియన్ సంవత్సరాలు, 4.5 టు 4.6 బిలియన్ సంవత్సరాలు. ఈ పాయింట్ ఆల్రెడీ డిస్కస్ చేసామండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అండి. ప్రస్తుత శాస్త్రీయ అంచనాల ప్రకారం భూమి వయసు 4.5 నుండి 4.6 బిలియన్ సంవత్సరాలు. ఖచ్చితంగా చెప్పాలంటే రేడియోమెట్రిక్ డేటింగ్ ప్రకారం 4.54 బిలియన్ సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్. లాప్లేస్ ప్రతిపాదించిన నెబులార్ పరికల్పన ప్రకారం సూర్యుడు ప్రస్తుతం తిరుగుతున్న వేగం కంటే చాలా వేగంగా తిరగాలి. గ్యాస్ మేఘం సంకోచిస్తున్న పరిమాణం తగ్గుతున్న కొద్దీ దాని భ్రమణ వేగం విపరీతంగా పెరుగుతుందనేది భౌతిక శాస్త్ర సూత్రం. సరైన సమాధానం ఎంచుకోండి. బోత్ ఆర్ కరెక్ట్ అండి. లాప్లేస్ ప్రతిపాదించిన నెబులార్ పరికల్పన ప్రకారం సూర్యుడు ప్రస్తుతం తిరుగుతున్న వేగం కంటే చాలా వేగంగా తిరగాలి.
గ్యాస్ మేఘం సంకోచిస్తున్న అంటే పరిమాణం తగ్గుతున్న కొద్దీ దాని భ్రమణ వేగం విపరీతంగా పెరుగుతుంది అనేది భౌతిక శాస్త్ర సూత్రం. లాప్లేస్ సిద్ధాంతం ప్రకారం గ్యాస్ మేఘం చిన్నదవుతున్న కొద్దీ వేగం పెరిగి వలయాలు విడిపోయాయి. అయితే ఇప్పటికీ సూర్యుడు ఇలా వేగంగా తిరగాలి కానీ సూర్యుడు చాలా వేగంగా తిరగాలి కానీ వాస్తవానికి సూర్యుడు నెమ్మదిగా, గ్రహాలు వేగంగా తిరుగుతున్నాయి. ఇది ఈ సిద్ధాంతంలోని ప్రధాన విమర్శ అండి. ఇది ఖచ్చితంగా కరెక్ట్ అని చెప్పట్లేదు, జస్ట్ ఇది ఒక అలిగేషన్ మాత్రమే అండి. నెక్స్ట్ క్వశ్చన్, జేమ్స్ జీన్స్ మరియు హెరాల్డ్ జెఫ్రీస్ ప్రతిపాదించిన టైడల్ సిద్ధాంతం ప్రకారం గ్రహాల అమరికకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? జేమ్స్ జీన్స్ మరియు హెరాల్డ్ జెఫ్రీస్ ప్రతిపాదించిన టైడల్ సిద్ధాంతం ప్రకారం గ్రహాల యొక్క అమరికకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? సూర్యుడి నుండి విడిపోయిన ఫిలమెంట్ రెండు చివరలలో లావుగా, మధ్యలో సన్నగా ఉంటుంది. ఫిలమెంట్ మధ్యలో లావుగా ఉండడం వల్ల గురుడు, శని వంటి పెద్ద గ్రహాలు మధ్యలో ఏర్పడ్డాయి. ఫిలమెంట్ చివరలో లావుగా ఉండడం వల్ల బుధుడు, నెప్ట్యూన్ వంటి పెద్ద గ్రహాలు చివరిలో ఏర్పడ్డాయి. ఈ సిద్ధాంతం ప్రకారం గ్రహాలన్నీ ఒకే పరిమాణంలో ఏర్పడ్డాయి. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసామండి వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ అండి. ఫిలమెంట్ మధ్యలో లావుగా ఉండడం వల్ల గురుడు, శని వంటి పెద్ద గ్రహాలు మధ్యలో ఏర్పడ్డాయి. సిగార్ ఆకారంలో ఉన్న ఫిలమెంట్ మధ్యలో లావుగా, చివర్లలో సన్నగా ఉంటుంది. అది ముక్కలుగా విడిపోయినప్పుడు మధ్య భాగం నుండి పెద్ద గ్రహాలు గురుడు, శని, చివరి నుండి చిన్న గ్రహాలు బుధుడు, నెప్ట్యూన్ ఏర్పడ్డాయి. ఇది గ్రహాల పరిమాణ వైవిధ్యాన్ని వివరించడానికి ప్రయత్నించింది. 30 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కింద టెలిగ్రామ్ లింక్ అనేది ఇస్తానండి. ప్రతి ఒక్కరూ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ క్విజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆ క్విజ్ని పార్టిసిపేట్ చేసి మీ ప్రిపరేషన్ అనేది ఏ లెవెల్లో ఉందో ప్రతి ఒక్కరూ రెక్టిఫై చేసుకోండి. క్వరీస్ ఉంటే కమెంట్స్లో తెలియజేయండి. ఇంకా ఏదైనా ఈ వీడియో సంబంధించి ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలంటే కమెంట్లో తెలియజేయండి. దాన్ని బట్టి అప్కమింగ్ వీడియోస్లో రెక్టిఫై చేసుకొని వీడియోస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.